సిఎస్కే టీం 2026 ఐపీఎల్కి చాలా పెద్ద మార్పులే చేస్తుంది. ఈ మంత్లో జరగబోయే మినీ యాక్షన్లో మనోళ్ళు అయితే 43.40 కోట్లతో యాక్షన్ రంగంలోకి అయితే దిగబోతున్నారు. మరి వీళ్ళు మినీ యాక్షన్లో ఎలాంటి ఆటగాళ్ళని టార్గెట్ చేయాలి మరియు ఎలాంటి ప్లేయింగ్ లెవెల్ నడుస్తుంది 2026 ఐపీఎల్కి మనమైతే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇక సిఎస్కే టీంకి 2026 ఐపీఎల్లో ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ మరియు ఆయుష్ మాత్రే ఈ ఇద్దరు ఆటగాళ్ళు అయితే ఖచ్చితంగా ఓపెనర్స్గా వస్తారు మన సిఎస్కే టీంకి. మరి ఆయుష్ మాత్రే అయితే ఈ సీజన్లో వేరే లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు. తను డెబ్యూ చేసిన మ్యాచ్లోనే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే తను ఒక ఫ్యూచర్ స్టార్ అయితే ఖచ్చితంగా అవుతాడు మావా. తనైతే ఈ సీజన్లో సిఎస్కే టీంకి 7 మ్యాచ్లు ఆడి 240 పరుగులు చేశాడు. మరి వచ్చిన ఫస్ట్ సీజన్లోనే ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడంటే ఇక వచ్చే సీజన్ నుంచి తను ఎలా ఆడతాడో చూడాలి మావా. తనైతే మంచి పర్ఫార్మెన్స్ చేయగల సత్తా ఉంది అతని దగ్గర. డొమెస్టిక్ మ్యాచెస్లలో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఆయుష్ మాత్రే కనుక ఇలాంటి ఫామ్నే కొనసాగిస్తే మన సిఎస్కే టీంకి చాలా బెనిఫిట్. ఎందుకంటే ఈ మినీ యాక్షన్లో మన సిఎస్కే వాళ్ళు ఓపెనర్ వైపు అయితే అస్సలే వెళ్ళరు. ఎందుకంటే మన ఆయుష్ మాత్రే అలాంటి ఫామ్ను అయితే కొనసాగిస్తున్నాడు కాబట్టి. ఇక రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వస్తే కనుక గైక్వాడ్ అయితే ఈ సీజన్లో ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడలేడు మన సిఎస్కే టీంకి. తను ఆడిన 5 మ్యాచ్లలో కేవలం 122 పరుగులు మాత్రమే చేసి అంత బాగా అయితే కొనసాగలేదు ఈ సీజన్ అయితే. మళ్ళీ దాని తర్వాత నుంచి కూడా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. కాకపోతే ఇప్పుడు మన ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఓడిఐ మ్యాచ్లో చూసుకుంటే కనుక సెంచరీ చేసి వేరే లెవెల్ ఫామ్ను అయితే కొనసాగిస్తున్నాడు రుతురాజ్ గైక్వాడ్. అతను కూడా ఇక మంచి ఫామ్లోకి అయితే వచ్చేసాడు. కాబట్టి మన సిఎస్కే టీంకి ఇక వేరే లెవెల్ అని చెప్పాలి. ఆ టీంని ఆపే మొగడే ఉన్నాడు ఇంకా. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే ఇద్దరు ఓపెనర్స్ అయితే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేస్తే కనుక మంచి రన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి పవర్ ప్లేలో. దాని తర్వాత చూసుకుంటే కనుక మన ఉర్విల్ పటేల్ ఉన్నాడు 1 డౌన్గా. ఉర్విల్ పటేల్ అయితే మంచి ఫామ్ను అయితే కొనసాగిస్తున్నాడు. తనైతే మధ్యలో వచ్చి మన సిఎస్కే టీంకి మంచి పర్ఫార్మెన్స్ని కొనసాగించడం చెప్పాలి. ఉర్విల్ పటేల్ అయితే తనైతే మన సిఎస్కే టీంకి ఈ సీజన్లో చూసుకుంటే కనుక కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ 3 మ్యాచ్లలో అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. 68 పరుగులు మాత్రమే చేశాడు. బట్ అగ్రెసివ్ నాక్స్ అయితే ఆడాడు మన ఉర్విల్ పటేల్. మరి 1 డౌన్గా అయితే అతను ఖచ్చితంగా సెట్ అయిపోతాడు. చాలా అగ్రెసివ్తో ఆడుతున్నాడు ఉర్విల్ పటేల్. కాబట్టి మన సిఎస్కే టీంకి 1 డౌన్గా సెట్ అయిపోయాడని చెప్పాలి. టాప్ ఆర్డర్ బ్యాటర్స్ విషయానికి వస్తే కనుక మొదటిగా మన సంజు శాంసన్ అయితే ఉన్నాడు. సంజు శాంసన్ని ఈ ఇయర్లోనే మన సిఎస్కే వాళ్ళు అయితే రాజస్థాన్ నుంచి సిఎస్కేకి అయితే ట్రేడ్ చేసుకున్నారు. అతనికి బదులుగా మనోళ్ళు అయితే శామ్ కరణ్ని మరియు జడేజాని అయితే ఇద్దరిని ఇచ్చేసారు. మరి ఇదైతే బెటర్గానే ఉంది. సంజుని అయితే క్యాప్టెన్సీ కోసమని తీసుకున్నారు. బట్ అతనికైతే క్యాప్టెన్సీని అనౌన్స్ చేయలేరు. రుతురాజ్ గైక్వాడ్కి అయితే క్యాప్టెన్సీని ఇచ్చారు ఈ సీజన్లో అయితే. మరి సంజు శాంసన్ అయితే టాప్ ఆర్డర్లో ఎలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తాడో మనందరికీ తెలిసిందే. టీంని అయితే ముందుకైతే నడిపించగలడు టాప్ ఆర్డర్లో. అతని దగ్గర మంచి పవర్ కూడా ఉంటుంది కాబట్టి మంచి సిక్సెస్ అయితే కొట్టగలడు. అలాగే బాల్ని కూడా మంచిగా టైమింగ్ చేయగల సత్తా ఉంది సంజు దగ్గర. మరి అలాంటి విధ్వంసం చేస్తే కనుక మన సిఎస్కే టీంకి వేరే లెవెల్ ఉంటుంది అసలు. మన సిఎస్కే వాళ్ళు కూడా అందుకే తీసుకున్నారు సంజు శాంసన్ని. టాప్ ఆర్డర్లో విధ్వంసం చేయగలరు కాబట్టి. టాప్ ఆర్డర్లో నెంబర్ 2 బ్యాట్స్మెన్ వచ్చేసి డేవిల్ బ్రేవ్స్. బ్రేవ్స్ అయితే ఎలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు ఈ సీజన్లో మనందరం చూసాం మావా. మరి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కూడా డేవిల్ బ్రేవ్స్ అయితే మన ఇండియన్ బౌలర్స్ని ఒక బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేస్తాడని చెప్పాలి ఈ ఒక్క మాటలో. మరి అతనైతే మంచి ఫామ్నే కొనసాగిస్తున్నాడని చెప్పాలి. ఏ మ్యాచ్లో అయినా, అది ఐపీఎల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా, ఓడిఐ అయినా మంచి పర్ఫార్మెన్స్ అయితే కొనసాగిస్తున్నాడు మన డేవిల్ బ్రేవ్స్. మరి సిఎస్కే టీంకి ఈ సీజన్లో చూసుకుంటే కనుక తను ఆడిన 6 మ్యాచ్లలో 225 పరుగులు మాత్రమే చేశాడు. హైయెస్ట్ స్కోర్ ఏమో 57 అయితే చేశాడు. మరి ఫస్ట్లో అయితే అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు. తన పవర్ని అయితే బట్టకు పెట్టలేదు. దాని తర్వాత లాస్ట్ 3 మ్యాచెస్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ చేశాడు డేవిల్ బ్రేవ్స్. తన సత్తా ఏందో చూపెట్టాడు అప్పుడు. మరి అప్పటి నుంచి అయితే మన డేవిల్ బ్రేవ్స్ సిఎస్కే టీంలో చాలా ఫేమ్ అయిపోయాడు. అలాగే మంచి ఫామ్ని కూడా కొనసాగిస్తున్నాడు. మంచి షాట్స్ కూడా కొడుతున్నాడు. బాల్ని కూడా మంచిగా టైమింగ్ కూడా చేయగలుగుతున్నాడు మావా. మరి టాప్ ఆర్డర్లో అయితే మన డేవిల్ బ్రేవ్స్ అయితే మంచిగా సెట్ అయిపోయాడు మన సిఎస్కే టీంకి. ఇలాంటి ఫామ్ని కొనసాగిస్తే కనుక మన సిఎస్కే టీము టాప్ ఆర్డర్లో మంచిగా ఉంటుందని చెప్పాలి. మరి మన టాప్ ఆర్డర్లో అయితే ఇంకో ప్లేస్ అయితే ఎంటీగా ఉంది. మరి ఈ ప్లేస్లో ఎవరు ఆడతారో తెలియదు మావా. బట్ శివం దుబే ఉన్నాడు కాబట్టి అతనైతే ఫినిషర్గా పంపిస్తారు. కాబట్టి ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు మన సిఎస్కే వాళ్ళు. మరి యాక్షన్లో ఎవరు అవైలబుల్ ఉన్నారంటే కెమెరాన్ గ్రీన్ అయితే యాక్షన్లో అవైలబుల్లో ఉన్నాడు.
మన ఆర్సీబీ టీంలో పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఆర్సీబీ వాళ్ళు అయితే ఈ సీజన్కి రిలీజ్ చేశారు. కాబట్టి మన సిఎస్కే వాళ్ళు ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్న మన సిఎస్కే టీంకి ఏమంత నష్టం అయితే కలగదు. ఎందుకు అంటే అతను బౌలింగ్లో పనికొస్తాడు మనకు, మరియు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి కూడా పనికొస్తాడు. కాబట్టి అతనైతే తీసుకుంటే బాగుంటుంది. లాస్ట్గా చూసుకుంటే కనుక మన సిఎస్కే వాళ్ళు కూడా కెమెరాన్ గ్రీన్పై ఇంట్రెస్టెడ్ చూపుతున్నట్టే కొడుతుంది. మరి ఇతన్ని తీసుకుంటే కనుక మన సిఎస్కే టీం రూపురేఖలే మారిపోతాయి. టాప్ ఆర్డర్లో అయితే ఒకవైపు బౌలింగ్లో కూడా, మిడిల్ ఆర్డర్లో అయితే మన కెమెరాన్ గ్రీన్ అయితే బౌలింగ్లో అయితే వికెట్లు తీస్తాడు. కాబట్టి మన సిఎస్కే టీంకి ఎట్లయినా యూజ్ అవుతాడు మన కెమెరాన్ గ్రీన్ అయితే. అతను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. అతను ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి మనకైతే మినీ యాక్షన్లో 7 నుంచి 8 కోట్లలో దొరికిస్తాడు. మన దగ్గర ఎక్కువ పర్సమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ వేరే ప్లేయర్స్ని తీసుకుందామన్నా ఎవరు అనుభవం ఉన్న ప్లేయర్స్ లేరు, మొత్తం యంగ్స్టర్ ప్లేయర్సే ఉన్నారు. మరి ఇతనైతే ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. ఆ 43 కోట్ల నుంచి ఒక 8 కోట్లు కెమెరాన్ గ్రీన్ కోసం ఖర్చు పెడితే మనకేం నష్టం కలగదు, మనకే మంచి బెనిఫిట్ అని చెప్పాలి మన సిఎస్కే టీంకి అయితే. కాబట్టి మన సిఎస్కే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ చూపుతున్నారు. మరి ఎలాగైనా తీసుకుంటారని నాకైతే అనిపిస్తుంది ఈ మినీ యాక్షన్లో. ఇక ఫినిషింగ్ లైనప్ చూసుకుంటే కనుక మన సిఎస్కే టీంలో మొదటి ఆటగాడిగా మన శివం దుబే అయితే ఉన్నాడు. దుబే అయితే ఈ సీజన్లో కేవలం 14 మ్యాచెస్లలో 357 పరుగులు మాత్రమే చేశాడు. అంత ఫామ్లో అయితే లేడని చెప్పాలి ఈ సీజన్లో మన శివం దుబే అయితే. కాకపోతే బౌలింగ్ లైనప్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు శివం దుబే అయితే. మరి వచ్చే సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ చేయాలని మనం అందరం కోరుకుందాం అవ్వ. ఈ సీజన్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి మన శివం దుబే వచ్చే సీజన్లో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు మావా. ఈ సీజన్లో కూడా పర్ఫార్మెన్స్ చేశాడు, బట్ అంతంతగా మాత్రమే చేశాడు. మనం శివం దుబే నుంచి వేరే అయితే ఆశించాము, బట్ ఈ సీజన్లో అయితే కాస్త ఫెయిల్ అయిపోయాడని చెప్పాలి శివం దుబే. వచ్చే సీజన్లో కనుక మన శివం దుబే ఫామ్లోకి వస్తే కనుక మన సిఎస్కే టీంని ఆపే మునగాడు లేడు బ్యాటింగ్ లైనప్లో అయితే. శివం దుబే తర్వాత ఎవరున్నారంటే మరి ఎవరు లేదు, ఈ ప్లేస్ అయితే ఎంటీగా ఉంది. మరి మన యాక్షన్లో ఎవరు అవైలబుల్ ఉన్నారంటే లివింగ్స్టోన్ మరియు మన డేవిడ్ మిల్లర్, ఈ ఇద్దరు ఆటగాళ్ళు అయితే అవైలబుల్లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరి వైపు వెళ్తే బాగుంటుంది మన సిఎస్కే టీం అంటే నాకైతే డేవిడ్ మిల్లర్ వైపు వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే లివింగ్స్టన్ అయితే ఈ సీజన్లో దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశాడు. మన డేవిడ్ మిల్లర్ అయితే 50-50 పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో అయితే. కాబట్టి మన డేవిడ్ మిల్లర్ని తీసుకుంటే కనుక మన సిఎస్కే టీంకి ఏమంత నష్టం కూడా కలగదు. కాబట్టి మన సిఎస్కే మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ని తీసుకోవాలి. ఫినిషింగ్ లైనప్లో మంచిగా సెట్ అవుతాడు, మళ్ళీ టైమింగ్తో అయితే పర్ఫార్మెన్స్ చేయగలడు మన డేవిడ్ మిల్లర్ అయితే. గుజరాత్ టీంకి ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు, మన అందరం చూసింది. మరి ఇది కొత్తగా ఏం కాదు. కాబట్టి మన డేవిడ్ మిల్లర్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇతనైతే యాక్షన్లో మళ్ళీ 3 నుంచి 4 కోట్లలో దొరుకుతాడు మావా. అతనికైతే ఈ మనీ చాలా అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ చేయలేడు. తన ఆటకైతే ఎక్కువ ప్రైజే పెట్టాలి, బట్ ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ చేయడు కాబట్టి అంత తక్కువ అమౌంట్కి దొరికేస్తాడు. కాబట్టి మన సిఎస్కే వాళ్ళు దొరికినప్పుడే లాగేసుకోవాలి. మంచి పర్ఫార్మెన్స్ కూడా చేయగలడు. కాబట్టి ఫినిషింగ్ లైనప్లో మన సిఎస్కే టీంకి అద్భుతంగా సెట్ అయిపోతాడని చెప్పాలి. ఇక ఫినిషింగ్ లైనప్లో లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేయర్ వచ్చేసి మన మహేంద్ర సింగ్ ధోని. ధోని అయితే ఈ సీజన్లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు, ఎందుకంటే అతనికైతే ఏజ్ అయిపోయింది. మళ్ళీ నీస్లో కొంచెం అయితే ప్రాబ్లం ఉంది మన మహేంద్ర సింగ్ ధోనికి. ఈ సీజన్లో ఎట్లాగో అట్లా పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మన సిఎస్కే టీం కోసం. మరి వచ్చే 2026 ఐపీఎల్లో ఎలా ఆడతాడో చూడాలి మన మహేంద్ర సింగ్ ధోని అయితే. ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడా లేదంటే డైరెక్ట్గా క్యాప్టెన్సీ చేస్తూ ఆడతాడా ఏమైతే అర్థం కావట్లేదు మన మహేంద్ర సింగ్ ధోని కథ అయితే. మరి క్యాప్టెన్సీ అయితే చేయడాడు, బట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని రూమర్స్ అయితే గట్టిగా వస్తున్నాయి మావా. ఎట్లయినా మన మహేంద్ర సింగ్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినా లేదంటే డైరెక్ట్గా వచ్చినా మహేంద్ర సింగ్ ధోని అయితే వచ్చి ఒక్క బాల్ ఆడితే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే కనుక బౌలర్స్లో మొదటి ప్లేయర్ వచ్చేసి మన ఖలీల్ అహ్మద్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్లో మన సిఎస్కే టీంకి అయితే. పవర్ ప్లేలో విధ్వంసమే చేశాడని చెప్పాలి. మరి ఈ సీజన్లో చూసుకుంటే కనుక తను మొత్తం 14 మ్యాచ్లు ఆడి 280 బాల్స్ వేసి 447 పరుగులు ఇచ్చి 15 వికెట్లు అయితే తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఖలీల్ అహ్మద్ అయితే. మరి వచ్చే సీజన్లో కూడా ఇలాంటి ఫామ్ని కొనసాగిస్తే కనుక పవర్ ప్లేలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మనలో అయితే ఇంకో మంచి పవర్ ప్లేలో ఒక మంచి బౌలర్ని అయితే వెతుక్కోవాలి మావా. ఎందుకంటే ఖలీల్ అహ్మద్ ఒక్కనికైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. పత్తిరన్న కూడా లేడు కాబట్టి మంచిగా ఖలీల్ అహ్మద్ లాంటి బౌలర్ని అయితే ఇంకోని ఎన్నుకోవాలి మనీ యాక్షన్లో అయితే. మరి ఎలాంటి ఆటగాన్ని టార్గెట్ చేయాలి అంటే ఆకాష్ మధ్వాల్ అయితే అవైలబుల్లో ఉన్నాడు మావా. ఆకాష్ మధ్వాల్ అయితే
పాస్ట్లో అయితే లక్నో టీంకి మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సీజన్లో అయితే మన రాజస్థాన్ టీంకి వచ్చాడు ఆకాష్ మధ్వాల్ అయితే. మరి మన రాజస్థాన్ టీంకి ఈ సీజన్లో కేవలం 4 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. ఆ 4 మ్యాచ్లలో 90 బాల్స్ వేసి 166 పరుగులు ఇచ్చి 4 వికెట్లు అయితే తీసుకున్నాడు ఆకాష్ మధ్వాల్ అయితే. మరి కాస్త ఇంప్రెసివ్ నాకే చూపెట్టాడు ఆకాష్ మధ్వాల్. ఇతనైతే మన సిఎస్కే టీంకి వస్తే బాగుంటుంది మావా, ఎందుకంటే అతను అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగల సత్తా ఉంది ఆకాష్ మధ్వాల్ దగ్గర. కాబట్టి మనలో అయితే అతను టార్గెట్ ఇస్తే బాగుంటుంది మావా. అతనైతే కేవలం 2 లేదా 1 కోట్లలో దొరకవచ్చు, ఎందుకంటే అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి ఆకాష్ మధ్వాల్ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేసి తీసుకోవాలి మన సిఎస్కే టీం వాళ్ళైతే. పవర్ ప్లేలో అయితే మంచిగా సెట్ అయిపోతాడు ఆకాష్ మధ్వాల్. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి నాథన్ ఎల్లిస్ అయితే ఉన్నాడు. ఎల్లిస్ అయితే ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడాడు మన సిఎస్కే టీంకి. కేవలం ఆ ఒక్క మ్యాచ్లో 24 బాల్స్ వేసి 38 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకొని కాస్త ఇంప్రెసివ్ నాకైతే చూపెట్టాడు మన నాథన్ ఎల్లిస్ అయితే. తనైతే ఎంత ప్రెజర్లో ఉన్నా బౌలింగ్ చేసే సత్తా ఉంది మన నాథన్ ఎల్లిస్ దగ్గర. కాబట్టి ఇతనైతే మంచి పర్ఫార్మెన్స్ చేయాలని మనం అందరం కోరుకుందాం, ఎందుకంటే బౌలింగ్ లైనప్ అయితే చాలా వీక్గా ఉంది మన సిఎస్కే టీంది. మరి నాథన్ ఎల్లిస్ అయితే ఎంత ప్రెజర్లో అయినా మంచి బౌలింగ్ చేసే ఎబిలిటీ అయితే ఉంది. మరి అదే ఫామ్ని కంటిన్యూ చేయాలని మనం అందరం అనుకుందాం. ఇక టాప్ ఆర్డర్లో చూసుకుంటే కనుక మన శివం దుబే మరియు ఒకవేళ పొరపాటున కెమెరన్ గ్రీన్ తీసుకుంటే కనుక కెమెరన్ గ్రీన్ కూడా యూజ్ అవుతాడు టాప్ ఆర్డర్లో. వీళ్ళిద్దరూ మీడియం పేస్ బౌలర్స్ అయితే. ఒకవేళ తీసుకుంటే కనుక మంచిగా సెట్ అయిపోతుందని చెప్పాలి మన సిఎస్కే టీంకి. కెమెరన్ గ్రీన్ మంచిగా హైట్ ఉంటాడు కాబట్టి మంచి పేస్ బాల్స్ అయితే వేస్తూ వికెట్ అయితే అందిస్తాడు మన సిఎస్కే టీంకి. శివం దుబే కూడా మంచి ఫామ్లో ఉన్నాడు బౌలింగ్లో అయితే. కాబట్టి ఈ ఇద్దరు బౌలర్స్ కాంబినేషన్ అయితే మంచిగా సెట్ అయిపోయి బ్యాటర్స్ని అయితే కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి కెమెరన్ గ్రీన్ తీసుకుంటే కనుక ఇద్దరు ఆటగాళ్ళ టాప్ ఆర్డర్లు అయితే సెట్ అయిపోతారని చెప్పాలి. మరి కెమెరన్ గ్రీన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు, ఎందుకంటే మన సిఎస్కే టీంకి కెమెరన్ గ్రీన్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి యూజ్ అవుతాడు, మళ్ళీ టాప్ ఆర్డర్లో బౌలింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతాడు కెమెరన్ గ్రీన్. మరి ఎట్లయినా పనికి వస్తాడు మన కెమెరన్ గ్రీన్. కాబట్టి అతను అయితే టార్గెట్ చేసి ఖచ్చితంగా తీసుకోవాలి మన సిఎస్కే టీం. ఒకవేళ తీసుకుంటే కనుక కెమెరన్ గ్రీన్ మరియు శివం దుబే వీళ్ళిద్దరూ చాలా హైట్ ఉంటారు, మళ్ళీ మీడియం పేస్ బౌలింగ్తో బ్యాటర్స్ని అయితే చాలా కన్ఫ్యూజ్ చేయవచ్చు. కాబట్టి ఇద్దరు ఆటగాళ్ళ మంచిగా సెట్ అయిపోతారని చెప్పాలి. కెమెరన్ గ్రీన్ అయితే ఎట్టి పరిస్థితిలో వదులుకోవడాన్ని నా ఒపీనియన్ మావా. మరి గ్రీన్పై మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే కనుక మన నూర్ అహ్మద్ అయితే ఉన్నాడు. అహ్మద్ అయితే మన సిఎస్కే టీంకి ఒక బ్యాక్ బోన్లా మారిపోయాడు మావా, ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడని చెప్పాలి. బౌలింగ్లో అయితే తన అద్భుతమైన స్పిన్ మాధ్యంతో ఒక బ్యాటర్ని అయితే ఉచ్చపోయించడం చెప్పాలి. ఈ సీజన్లో చూసుకుంటే కనుక మన సిఎస్కే టీంకి మొత్తం 14 మ్యాచ్లు ఆడాడు. ఆ 14 మ్యాచ్లలో 300 బాల్స్ వేసి 408 పరుగులు ఇచ్చి 24 వికెట్లు తీసుకొని వేరే లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు మన సిఎస్కే టీంకి బౌలింగ్లో అయితే. మరి ఇలాంటి ఆటగాడు అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారని మనం అస్సలే అనుకోలేదు. తీసుకున్న తర్వాత తెలిసింది నూర్ అహ్మద్ పవర్ ఏంటో మన సిఎస్కే టీంకి. మరి ఇతనైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పాలి. ఇతనికైతే దండం పెట్టాలయ్యా. మన సిఎస్కే టీంకి ఒక బ్యాక్ బోన్గా మారిపోయాడు స్పిన్ మాయాజలంతో అయితే. మరి సిఎస్కే వాళ్ళైతే ఇంకో స్పిన్నర్ కూడా టార్గెట్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే నూర్ అహ్మద్ ఒక్కరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక్కడు కవర్ చేయాలంటే చాలా కష్టం మావా. కాబట్టి ఒక మంచి స్పిన్నర్ని అయితే టార్గెట్ చేయాలి. మరి యాక్షన్లో ఎవరు అవైలబుల్ ఉన్నారంటే మన వనిండు అసరంగాని అయితే టార్గెట్ చేస్తారని మన సిఎస్కే టీం వాళ్ళు అయితే అనుకుంటున్నారంట. వనిండు అసరంగాని టార్గెట్ చేస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే అతనికైతే చాలా అనుభవం ఉంది మావా. మళ్ళీ ఇంకో స్పిన్నర్ కూడా తీసుకుంటే పర్లేదు మన సిఎస్కే టీం, ఎందుకంటే బ్యాకప్గా ఉంటాడు. మరి ఒకవేళ అవసరంగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా ఇంకో స్పిన్నర్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తాడు. కాబట్టి ఇద్దరు స్పిన్నర్స్ని తీసుకున్నా ఏం కాదు మన సిఎస్కే టీం అయితే. ఇలాంటి ప్లేయింగ్ 11 చేస్తే కనుక బాగుంటుందని చెప్పాలి. నూర్ అహ్మద్ ఒకరికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది స్పిన్నర్లు అయితే. కాబట్టి వన్ అసరంగానే ఖచ్చితంగా తీసుకుంటుందని మన సిఎస్కే వాళ్ళు అయితే చెప్పారు ఖచ్చితంగా. మరి ఇద్దరు ఆటగాళ్ళ కాంబినేషన్ కూడా మంచిగా సెట్ అయిపోతుంది మావా. ఇక మన సిఎస్కే టీం వల్ల అయితే ఈ ఆటగాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేసి మరి తీసుకుంటే వేరే లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేయగలరు ఈ 2026 ఐపీఎల్లో అయితే. మరి ఈ ఆటగాళ్ళని తీసుకోరా ఒకసారి అయితే కింద కామెంట్ చేసేయండి మావా. మన ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే 2026 ఐపీఎల్కి ఎలా ఉందో తెలుసుకుందాం. మొదటిగా మన ఆర్సీబీ టీంకి 2026 ఐపీఎల్లో
ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ అయితే వస్తారు. మరి వీళ్ళిద్దరు అయితే 2025 ఐపీఎల్లో విధ్వంసం చేస్తారని చెప్పాలి మన ఆర్సీబీ టీంకి అయితే. మరి 2025 ఐపీఎల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారో చూడాలి. మరి ఈ సీజన్ మన ఫిల్ సాల్ట్ చూసుకుంటే కనుక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. కేవలం 13 మ్యాచ్లలో 403 పరుగులు చేశాడు. హైయెస్ట్ పరుగులేమో 65 చేశాడు మావా. మరి అద్భుతమైన ప్రదర్శన అయితే ఇచ్చాడు మన ఆర్సీబీ టీంకి. వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు అయితే విధ్వంసం చేశాడు ఫిల్ సాల్ట్. 175 స్ట్రైక్ రేట్తో మంచి పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో చూసుకుంటే కనుక. నెక్స్ట్ విరాట్ కోహ్లీ కూడా ఈ సీజన్లో మంచి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. కేవలం 15 మ్యాచ్లలోనే 657 అయితే పరుగులు చేశాడు మావా. హైయెస్ట్ పరుగులేమో 73 చేశాడు. మరి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మన విరాట్ కోహ్లీ ఎప్పుడైనా మన ఆర్సీబీ టీంకి అయితే. ఈ సీజన్లో అయితే 657 పరుగులతో విరుచుకుపడ్డాడు ప్రతి ఒక్క టీం పైన. 144 స్ట్రైక్ రేట్ మాత్రమే మెయింటైన్ చేశాడు ఈ సీజన్లో చూసుకుంటే కనుక. మరి ఇద్దరు ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్టార్ట్ అయితే మంచిగా అందించారని చెప్పాలి ఈ సీజన్. విరాట్ అండ్ ఫిల్ సాల్ట్ ఇద్దరు ఆటగాళ్ళు ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే కనుక 2020 ఐపీఎల్ కి చాలా బెటర్ గా ఉంటుంది. పవర్ ప్లేలు అయితే చాలా రన్స్ వచ్చేటట్టే కొడతాయి మన ఆర్సీబీ టీమ్ కి. ఇక నెక్స్ట్ వన్ డౌన్ గా చూసుకుంటే కనుక మన దేవదత్ పడికల్ అయితే ఉన్నాడు. పడికల్ ఈ సీజన్ లో చూసుకుంటే కనుక ఆడిన 10 మ్యాచ్లలో కేవలం 247 పరుగులు మాత్రమే చేస్తాడు. హైయెస్ట్ స్కోర్ ఏమో 61 చేశాడు ఈ సీజన్లో అయితే. స్ట్రైక్ రేట్ అయితే విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువగానే మెయింటైన్ చేశాడు. 150 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు మన దేవదత్ పడికల్ అయితే. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ కృణాల్ పాండ్యా అయితే ఈ సీజన్లో చూసుకుంటే కనుక ఆడిన 15 మ్యాచ్లలో 109 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా ఒకటే మ్యాచ్లో హైయెస్ట్ స్కోరు 73 పరుగులు అయితే చేశాడు. మరి దాంతోనే మన కృణాల్ పాండ్యా అయితే ఆడిన 15 మ్యాచ్లలో 109 పరుగులు మాత్రమే చేశాడని చెప్పాలి. స్ట్రైక్ రేట్ అయితే 126 మాత్రమే మెయింటైన్ చేశాడు. మరి బ్యాటింగ్లో అయితే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కనుక అదే 15 మ్యాచ్లలో 276 బాల్స్ వేసి 379 పరుగులు ఇచ్చి 17 వికెట్లు తీసుకొని చాలా బెటర్ నాకైతే ఆడాడు ఈ సీజన్లో కృణాల్ పాండ్యా. కప్పు వచ్చిందంటే ఒక కారణం మన కృణాల్ పాండ్యా కూడా ఆర్సీబీ టీంలో అయితే. మరి ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది స్పిన్లో అయితే మన ఆర్సీబీ టీం. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన జితేష్ శర్మ అయితే ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్లలో కేవలం 261 పరుగులు మాత్రమే చేశాడు. హైయెస్ట్ స్కోర్ ఏమో 85 చేశాడు మావా. అది కూడా ఈ సీజన్ అయితే ఫినిషింగ్ లైనప్లో వచ్చాడు. కాకపోతే ఇప్పుడైతే టాప్ ఆర్డర్లోనే వస్తాడు మన జితేష్ శర్మ. మరి జితేష్ శర్మ అయితే మంచి స్ట్రైక్ రేటే మెయింటైన్ చేశాడు మావా. 176 అయితే మెయింటైన్ చేసి అద్భుతమైన ఇంప్రెస్ నాకైతే ఆడాడు ఈ సీజన్లో జితేష్ శర్మ. మరి కప్పు వచ్చిందంటే ఆర్సీబీ టీంకి ఇతనైతే మంచి కారణం అని చెప్పాలి. మరి నెక్స్ట్ వాళ్ళు అయితే పర్ఫార్మెన్స్ చేశాడు జితేష్ శర్మ. వికెట్ కీపింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వేరే వాళ్ళు అయితే పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్లో. మరి అదే ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక మన ఆర్సీబీ టీం వచ్చే సీజన్లో కూడా కప్పుని తీసుకువెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్లేయర్ టిమ్ డేవిడ్ అయితే ఈ సీజన్లో కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ 12 మ్యాచ్లలో 187 పరుగులు చేశాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది మన టిమ్ డేవిడ్కి ఈ సీజన్లో చూసుకుంటే కనుక. మరి టిమ్ డేవిడ్ అయితే ఫినిషింగ్ లైన్లో వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ చేశాడంటే చాలా బెటర్ అని చెప్పాలి. 185 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఒక్కో టీం పైన విరుచుకుపడ్డాడు టిమ్ డేవిడ్ అయితే. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన రొమారియో షెపర్డ్ అయితే ఈ సీజన్లో కేవలం 8 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ 8 మ్యాచ్లలో 70 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్లో అయితే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో 53 పరుగులు చేశాడు లాస్ట్లో వచ్చి. బ్యాటింగ్లో అయితే అంత ఎక్కువ ఛాన్సెస్ అయితే రాలేవు మన రొమారియో షెపర్డ్కి. స్ట్రైక్ రేట్ అయితే 291 మెయింటైన్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో అయితే. అది విధ్వంసమే అని చెప్పాలి. ఇక బౌలింగ్ విషయాన్ని చూసుకుంటే కనుక రొమారియో షెపర్డ్ అదే 8 మ్యాచ్లలో 84 బాల్స్ వేసి 151 పరుగులు ఇచ్చి 6 వికెట్లు అయితే తీసుకున్నాడు. అద్భుతమైన ఆల్రౌండ్ షో చూపెట్టాడని చెప్పాలి ఈ సీజన్లో మన రొమారియో షెపర్డ్ కనుక ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక మన ఆర్సీబీ టీంకి ఒక బ్యాక్ బోన్ లా మారిపోతాడు. ఇక బౌలింగ్ లైనప్ లో చూసుకుంటే కనుక మన జాష్ హెజల్వుడ్ అయితే ఈ సీజన్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అతను ఆడిన 12 మ్యాచ్లలో 264 బాల్స్ వేసి 386 పరుగులు ఇచ్చి 22 వికెట్లు తీసుకొని నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు మన ఆర్సీబీ టీంకి. ఒక్కో బ్యాటర్ని అయితే ఈ సీజన్లో ఉచ్చపోయించాడని చెప్పాలి ప్రతి ఒక్క టీంలో. హెజల్వుడ్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. తన పేస్ అటాక్తో మంచి బౌన్సర్లు వేసి బౌలర్ని అయితే చాలా ఇబ్బంది పెట్టాడు మావా. యావరేజ్ అయితే 17 ఉంది మన జాష్ హెజల్వుడ్కి. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన భువనేశ్వర్ కుమార్ అయితే ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్లలో
312 బాల్స్ వేసి 483 పరుగులు ఇచ్చి 17 వికెట్లు తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్లో. అయితే భువనేశ్వర్ కుమార్ అయితే పవర్ ప్లేలో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు ఆర్సీబీ టీంకి. అయితే ఇతను ఒక బెటర్ బౌలర్ అని చెప్పాలి. మన ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు ఇప్పుడు వేస్ట్గా వదులుకున్నామని అనుకుంటున్నారు. వదులుకున్న తర్వాత ఏం లాభం ఉండదు. మన ఆర్సీబీ టీంకి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో మన అందరం చూస్తాం. నెక్స్ట్ ప్లేయర్ ఎస్ దయాల్. దయాల్ అయితే ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్లలో 294 బాల్స్ వేసి 470 పరుగులు ఇచ్చి 13 వికెట్లు తీసుకుని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఫినిషింగ్ లైన్అప్లో. ఎస్ దయాల్ అయితే నిజంగా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మావా. ఈ ముగ్గురు బౌలర్స్ అయితే పవర్ ప్లేలో మరియు ఫినిషింగ్ లైన్అప్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే కనుక మన కృణాల్ పాండ్యా అయితే ఈ సీజన్లో నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు. 15 మ్యాచ్లలో 276 బాల్స్ వేసి 379 పరుగులు ఇచ్చి 17 వికెట్లు తీసుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు యాజ్ ఎ స్పిన్నర్గా. మరి కృణాల్ పాండ్యా అయితే కప్పు వచ్చిందంటే కారణం ఈ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన సుయాష్ శర్మ. సుయాష్ శర్మ అయితే ఈ సీజన్లో మన ఆర్సీబీ టీంకి కేవలం 14 మ్యాచ్లు ఆడి 300 బాల్స్ వేసి 442 పరుగులు ఇచ్చి 8 వికెట్లు అయితే తీసుకున్నాడు సుయాష్ శర్మ. సుయాష్ శర్మ అంటే అంతంత పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో. అయితే కాకపోతే యాజ్ ఎ స్పిన్నర్గా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మన ఆర్సీబీ టీంకి ఒక బ్యాక్ బోన్గా. అయితే మరి మన స్పిన్నర్స్ అయితే వీళ్ళు మావా. ఇక మన ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఇదే. మరి మన ముంబై టీంకి ఎప్పట్లాగానే రోహిత్ శర్మ అండ్ రియాన్ రికల్టన్ అయితే ఓపెనర్స్గా వస్తున్నారు. మరి వీళ్ళిద్దరు కూడా మంచి స్టార్ట్ని అందిస్తారని చెప్పాలి మన ముంబై ఇండియన్స్ టీంకి. అయితే పవర్ ప్లేలో ఇద్దరు ఆటగాళ్ళు నెక్స్ట్ లెవెల్ విధ్వంసం అయితే చేస్తున్నారు. ముందుగా మన రోహిత్ శర్మ విషయానికి వస్తే కనుక రోహిత్ శర్మ ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్లలో 418 పరుగులు అయితే చేశాడు. హైయెస్ట్ స్కోర్ ఏమో 81 చేశాడు మావా. స్ట్రైక్ రేట్ అయితే తక్కువనే మెయింటైన్ చేశాడని చెప్పాలి. తన హిట్టింగ్ అయితే కేవలం 149 మాత్రమే మెయింటైన్ చేశాడు. ఈ ఫస్ట్ టైం అయితే ఇలాంటి స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు ఈ సీజన్లో రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే ఇక మంచి పర్ఫార్మెన్స్ చేశాడు మన ముంబై ఇండియన్స్ టీంకి ఎప్పుడైనా. రియాన్ నికల్టన్ విషయానికి వస్తే కనుక రియాన్ నికల్టన్ అయితే ఈ సీజన్లోనే మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే డెబ్యూ చేశాడు. మరి అతను ఆడిన 14 మ్యాచ్లలో 388 రన్స్ అయితే చేశాడు మావా. హైయెస్ట్ పరుగులేమో 62 చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ అయితే రోహిత్ శర్మ కన్నా ఒక పాయింట్ అయితే ఎక్కువగానే ఉంది. 150 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు ఈ సీజన్లో. మరి ఇద్దరు ఆటగాళ్ళు అయితే మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే ఓపెనింగ్ షాట్ అయితే అద్భుతంగా అందిస్తున్నారు. మరి ఇలాంటి ఫామ్ని కొనసాగిస్తే కనుక మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాలి 2020 ఐపీఎల్కి. ఇక వన్ డౌన్ ప్లేయర్ విషయానికి వస్తే కనుక మన విల్ జాక్స్ అయితే ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్లలో కేవలం 233 పరుగులు అయితే చేశాడు. అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు ఈ సీజన్లో. అయితే స్ట్రైక్ రేట్ అంటే చాలా తక్కువ మెయింటైన్ చేశాడు మావా. మన ఆర్సీబీ టీంకి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశాడో మనం అందరం చూసాం. బట్ మన ఎంఐ టీంకి అయితే అంత అద్భుతంగా స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేయలేడు. కేవలం 135 మాత్రమే మెయింటైన్ చేశాడు. నెక్స్ట్ ప్లేయర్ మన తిలక్ వర్మ అయితే ఈ సీజన్లో కేవలం 16 మ్యాచ్లు ఆడి 343 పరుగులు అయితే చేశాడు. హైయెస్ట్ పరుగులేమో 59 చేశాడు మావా. ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే కనుక అతను కూడా అంతా మెయింటైన్ చేయలేని చెప్పాలి ఈ సీజన్లో చూసుకుంటే కనుక. కేవలం 138 స్ట్రైక్ రేట్ మాత్రమే మెయింటైన్ చేస్తాడు. అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ లేదు మన తిలక్ వర్మది ఈ సీజన్. నెక్స్ట్ ప్లేయర్ మన సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ సీజన్లో చూసుకుంటే కనుక అతను ఆడిన 16 మ్యాచ్లలో 717 పరుగులు అయితే చేశాడు మావా. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్లో మన సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఎ మిడ్ ఆర్డర్గా వచ్చి. అతనైతే ఈ సీజన్లో 167 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు మావా. మన ముంబై ఇండియన్స్ టీం ఆపద ఉన్నప్పుడు వచ్చి ఆదుకొని బెటర్గా పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సీజన్. నెక్స్ట్ ప్లేయర్ మన నమందీర్ అయితే ఈ సీజన్లో అతను ఆడిన 16 మ్యాచ్లలో 252 పరుగులు అయితే చేశాడు. హైయెస్ట్ పరుగులేమో 46 చేశాడు మావా. యాజ్ ఏ ఫినిషింగ్ లైనప్లో వచ్చి స్ట్రైక్ రేట్ అయితే అద్భుతంగా మెయింటైన్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో. 182 మెయింటైన్ చేస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మన ముంబై ఇండియన్స్ టీంకి ఈ సీజన్. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన హార్దిక్ పాండ్యా అయితే ఈ సీజన్లో ఒకవైపు క్యాప్టెన్సీ భార్యని మోసాడు మరియు బ్యాటింగ్ భార్యని కూడా మోసాడని చెప్పాలి. వచ్చే సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలి మన హార్దిక్ పాండ్యా. ఈ సీజన్లో చూసుకుంటే కనుక అతను ఆడిన 15 మ్యాచ్లలో కేవలం 224 పరుగులు చేశాడు. అది ఫినిషింగ్ లైనప్లో వచ్చి 48 హైయెస్ట్ పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా బాగానే మెయింటైన్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో మన హార్దిక్ పాండ్యా. 163 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు ఫినిషింగ్ లైనప్లో. నెక్స్ట్ ప్లేయర్ మన రుతర్ఫర్డ్ అయితే ఈ సీజన్లో మన గుజరాత్ టీం నుంచి అయితే ట్రేడ్ తీసుకున్నారు మన ముంబై టీం వాళ్ళు. మరి ఈ సీజన్లో మన గుజరాత్ టీంకి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడంటే మొత్తం 13 మ్యాచ్ ఆడి 291 పరుగులు చేశాడు మావా.
హైయెస్ట్ పరుగులేమో 46 చేశాడు. మరి నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో మన గుజరాత్ టీంకి. స్ట్రైక్ రేట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే మెయింటైన్ చేశాడు మావా. 157 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూ అద్భుతమైన ప్రదర్శన అయితే ఇచ్చాడు మన గుజరాత్ టీంకి. మరి ముంబై టీంకి ఎలా ఆడతాడో చూడాలి 2020 IPL. ఇక మన ముంబై బౌలింగ్ లైనప్ చూసుకుంటే కనుక మొదటిగా మన దీపక్ చహర్ అయితే ఈ సీజన్లో మన ముంబై ఇండియన్స్ టీంకి బౌలింగ్గా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పాలి. మొత్తం 14 మ్యాచ్లు ఆడి 246 బాల్స్ వేసి 376 పరుగులు ఇచ్చి 11 వికెట్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు పవర్ ప్లేలో అయితే. మరి ఇలాంటి ఫామ్ని వచ్చే సీజన్లో కూడా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ లెవెల్కి తయారవుతుంది మన ముంబై ఇండియన్స్ టీం బౌలింగ్ లైనప్. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన ట్రెంట్ బౌల్ట్ కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు ఈ సీజన్లో. అతను ఆడిన 16 మ్యాచ్లలో 346 బాల్స్ వేసి 517 పరుగులు ఇచ్చి 22 వికెట్లు తీసుకుని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి ఈ సీజన్లో. ఇప్పుడు మన ఆర్ఆర్ వాళ్ళు ఎందుకు వదులుకున్నామని అనుకుంటున్నారు. మరి ట్రెంట్ బౌల్ట్ అయితే అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి. మూవ్ టు ది నెక్స్ట్ ప్లేయర్ మన జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో మన అందరికీ తెలిసింది. ఈ సీజన్లో అతను ఆడిన 12 మ్యాచ్లలో 284 బాల్స్ వేసి 316 పరుగులు ఇచ్చి 18 వికెట్లు తీసుకుని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. యావరేజ్ ఏమో 17 ఉంది మావా. మరి ఇలాంటి యావరేజ్ని పెట్టుకొని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు మన జస్ప్రీత్ బుమ్రా అయితే ఎప్పుడైనా ఫామ్ లో ఉంటాడు మన ముంబై ఇండియన్స్ టీమ్ కి. నెక్స్ట్ ప్లేయర్ స్పిన్నర్ గా మన మయాంక్ మార్కండ్ అనేది ట్రేడ్ చేసుకున్నారు కేకేఆర్ టీం నుంచి. మరి 2025లో అయితే అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడాడు. 2025లో అయితే మొత్తం దూరం అయిపోయాడు మావా. ఇక 2024లో మన కేకేఆర్ టీం తరఫున చూసుకుంటే కనుక అతను ఆడిన 7 మ్యాచ్లలో 132 బాల్స్ వేసి 259 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. మరి అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేడు. యావరేజ్ తీసుకుంటే కనుక 32 మాత్రమే ఉంది. మరి మయాంక్ మార్కండ్ అయితే పాస్ట్ లో మన ఎస్ఆర్ఎస్ టీం కూడా విధ్వంసం చేశాడని చెప్పాలి. మూవ్ టు ది నెక్స్ట్ స్పిన్నర్ మన మిచెల్ శాట్నర్ అయితే ఈ సీజన్ లో మన ముంబై ఇండియన్స్ టీం కి నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు యాజ్ ఎ స్పిన్నర్ గా. మరి ఈ సీజన్లో చూసుకుంటే కనుక అతను ఆడిన 13 మ్యాచ్లలో 237 బాల్స్ వేసి 313 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసుకొని నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు మన ముంబై ఇండియన్స్ టీంకి. అతనైతే స్పిన్నింగ్లో ఒక బ్యాక్ బోన్గా మారిపోయాడు మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే. ఇలాంటి ఫామ్ని కొనసాగిస్తే కనుక స్పిన్నర్లో కూడా మన నెక్స్ట్ లెవెల్గా తయారవుతుంది మన ముంబై ఇండియన్స్ టీం. మూవ్ టు ది నెక్స్ట్ స్పిన్నర్ మన రఘు శర్మ అయితే ఒక మంచి లెగ్ స్పిన్ బౌలర్ మావా. మరి ఇతనైతే మనకు బ్యాకప్గా మంచిగా పనికొస్తాడు మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే. మరి మన ముంబై యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా ఇదే. పంజాబ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే 2020 IPLకి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. మరి వాళ్ళ ఓపెనర్స్ మరియు టాప్ ఆర్డర్స్ మరియు ఫినిషర్స్గా ఎవరిని పంపిస్తే బాగుంటుందో ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. మన పంజాబ్ టీంకి ఎప్పట్లాగానే శ్రేయస్ అయ్యర్ అయితే క్యాప్టెన్సీ చేస్తాడు. 2025 IPLలో మన పంజాబ్ టీంకి శ్రేయస్ అయ్యర్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అటు క్యాప్టెన్సీతో ఇటు బ్యాటింగ్లో అయితే ఇరగదీశాడు మన శ్రేయస్ అయ్యర్. ఫైనల్ వరకు అయితే తీసుకువెళ్ళాడు. అసలు మనం క్వాలిఫై అవుతుందో కాదో అనుకున్నాం మన పంజాబ్ టీం అయితే. కొన్ని సంవత్సరాల తర్వాత మన శ్రేయస్ అయ్యర్ అయితే పంజాబ్ టీంని క్వాలిఫై చేయించాడు మరియు ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు. కాస్త ఒక 2 అడుగుల్లో కప్పునైతే కోల్పోయింది మన పంజాబ్ టీం. మరి శ్రేయస్ అయ్యర్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పాలి 2025 IPLలో పంజాబ్ టీంకి అయితే. కేకేఆర్ వాళ్ళు ఎందుకు వదులుకున్నామా అని అనుకుంటున్నారు ఇప్పుడైతే. మరి మన శ్రేయస్ అయ్యర్ అయితే పర్ఫార్మెన్స్కి ఎవరైనా సలాం కొట్టక తప్పదు. మరి కోచ్గా అయితే మన రిక్కీ పాంటింగ్ ఉంటాడు మావా. మరి ఎప్పట్లాగానే మన పంజాబ్ టీంకి అయితే ఓపెనర్స్గా మన ప్రభు సిమ్రన్ సింగ్ మరియు ప్రియాంక్ చారియా అయితే వస్తారు. మరి వీరిద్దరు అయితే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పాలి మన పంజాబ్ టీంకి. ప్రతి మ్యాచ్లో వీళ్ళైతే ఖచ్చితంగా పవర్ ప్లే రన్స్ అయితే తీసుకువచ్చారు మన పంజాబ్ టీంకి. ప్రభు సిమ్రన్ సింగ్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడు మావా. ఇరగదీస్తాడని చెప్పాలి బ్యాటింగ్ అయితే. అతను 2025 IPLలో పంజాబ్ టీం తరఫున 17 మ్యాచ్లు ఆడి 549 పరుగులు చేశాడు. హైయెస్ట్ పరుగులేమో 91 చేశాడు మావా. మరి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడని చెప్పాలి మన ప్రభు సిమ్రన్ సింగ్ అయితే. మరి ఇలాంటి నాకు ఆడినందుకైతే సలాం కొట్టక తప్పదు. ఇక ప్రియాంక్ చారియా కూడా తన డెబ్యూ చేసిన IPL మ్యాచ్లో మన పంజాబ్ టీంకి అయితే మంచిగా ఆడాడు మావా. ముంబైని అయితే ఉతికి పాదేస్తాడని చెప్పాలి 2025 IPLలో మన ప్రియాంక్ చారియా. మరి వీళ్ళిద్దరు అయితే ఓపెనర్స్గా అయితే సెట్ అయిపోయారు మావా. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ని వాళ్ళ ఊపును చూస్తుంటే మంచిగా సెట్ అయిపోయారని నాకైతే అనిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేస్తూ పవర్ ప్లేలో ఖచ్చితంగా రన్స్ అయితే చేస్తున్నారు. 60 పైన చేస్తున్నారు మా వీళ్ళిద్దరు బ్యాటర్స్ అయితే. మరి పాస్ట్లో మన పంజాబ్ ఓపెనర్స్ చూసుకుంటే కనుక దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశారు. కానీ 2025లో వాళ్ళు అయితే పెద్ద మార్పులు చేసి ఈ ఇద్దరు ఆటగాళ్ళని అయితే మంచిగా తీసుకున్నారు. మరి తీసుకున్నందుకు వాళ్ళకైతే ఫలితమే దక్కింది. ఈ ఇద్దరు ఓపెనర్స్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు మన పంజాబ్ టీంకి. మరి ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక
మనలకైతే పవర్ ప్లేలో చాలా అంటే చాలా రన్స్ వచ్చేస్తాయి. ఇక టాప్ ఆర్డర్లో అయితే ఏ బ్యాటర్స్ అయినా మెల్లిగా ఆడుకున్నా పర్వాలేదు మావా. వికెట్లు అయితే ఆపుకోవచ్చు వాళ్ళు లాస్ట్ వరకు. మరి ఇలాంటి ఓపెనర్సే కావాలి ఏ టీంకైనా. మన పంజాబ్ టీంకి అయితే దొరికేశారు. మంచి ఫామ్లో కూడా ఉన్నారు, ఊపిలో కూడా ఉన్నారు ఈ ఆటగాళ్ళు అయితే. మరి పంజాబ్ టీం ఓపెనర్స్ అయితే సెట్ అనుకో. ఇక వన్ డౌన్ పేరు విషయానికి వస్తే కనుక మనలో అయితే జాస్ ఇంగ్లీష్ని రిలీజ్ చేశారు. మరి ఎందుకు రిలీజ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు మావా. అతనైతే వన్ డౌన్గా వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మన పంజాబ్ టీంకి 2025 ఐపీఎల్లో. మరి మళ్ళీ అతని కోసం అయితే మినీ యాక్షన్లో మన పంజాబ్ వాళ్ళు వెళ్తారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మన పంజాబ్ టీం దగ్గర 2 ఓవర్సీస్ స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి నాకైతే జాస్ ఇంగ్లీష్ కోసం మినీ యాక్షన్లో వెళ్తారని అనిపిస్తుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఎందుకంటే అతనైతే వన్ డౌన్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. మళ్ళీ అతని దగ్గర చాలా అనుభవం కూడా ఉంది. ఒకవేళ జాస్ ఇంగ్లీష్ని తీసుకోకపోతే కనుక మరి వన్ డౌన్గా ఆడడానికి ఎవరున్నారంటే హార్నర్ పన్ను మరియు పైలా అవినాష్. మరి ఇద్దరు ఆటగాళ్ళలో ఒక ఆటగాన్ని అయితే వన్ డౌన్ పేరుగా పంపించాల్సి వస్తుంది మన పంజాబ్ టీం. ఇక టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే కనుక మన పంజాబ్ టీం దగ్గర మొదటి ప్లేయర్ వచ్చేసి నేహల్ వదర్ అయితే వస్తాడు టాప్ ఆర్డర్లో. మరి అతనైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మావా. పంజాబ్ టీంకి 2025లో 16 మ్యాచ్లు ఆడి 369 పరుగులు అయితే చేశాడు. మరి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి టాప్ ఆర్డర్లో నేహల్ వదర్ అయితే. మరి చాలా మ్యాచెస్ అయితే గెలిపించాడు మన పంజాబ్ టీంకి 2025 ఐపీఎల్లో. మరి ఇలాంటి ఆటగాళ్ళు ఉంటే కనుక మన పంజాబ్ టీం అయితే వేరే లెవెల్గా తయారవుతుంది 2025 ఐపీఎల్కి. నేహల్ వాళ్ళిద్దరు నిజంగా అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మావా. మరి నేహల్ వద్దర్ అయితే ఇలాంటి ఫ్యామ్ని కంటిన్యూ చేస్తే కనుక టాప్ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది మన పంజాబ్ టీం దగ్గర. మన నేహల్ వద్దర్ అయితే టాప్ ఆర్డర్లో మొదటి ప్లేయర్గా అయితే ఖచ్చితంగా వస్తాడు మావా. అతని పర్ఫార్మెన్స్కి పంజాబ్ వాళ్ళు ఖచ్చితంగా పంపించాల్సి వస్తుంది. మళ్ళీ అతను అయితే వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి పంపిస్తారని నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇక టాప్ ఆర్డర్లో నెంబర్ 2 పొజిషన్ పేరు వచ్చేసి మన శ్రేయస్ అయ్యర్ సర్పంచ్ సాబ్. మరి అతనైతే ఇలాంటి విధ్వంసం చేశాడో మన అందరికీ తెలిసిందే మావా. మరి శ్రేయస్ అయ్యర్ అయితే 2025 ఐపీఎల్ పంజాబ్ టీం తరఫున మొత్తం 17 మ్యాచ్లు ఆడి 604 పరుగులు చేసి 97 హైయెస్ట్ స్కోర్ అయితే చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు. మరి వేరే లెవెల్ నాకైతే ఆడాడు మన సర్పంచ్ సాబ్ అయితే. విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చేశాడు. ప్రతి ఒక్క టీంకి చుక్కలు అంటే చుక్కలు చూపెట్టాడు మావా. తన క్యాప్టెన్సీతో తన బ్యాటింగ్తో ఇరగదీసి వీర విధ్వంసం చేశాడని చెప్పాలి పంజాబ్ టీంకి 2025 ఐపీఎల్లో. చాలా అంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మావా. కేకేఆర్ టీం వాళ్ళు అసలు ఎందుకు వదులుకున్నామా అని అనుకున్నారు. మరి కేకేఆర్ టీంకి అయితే టైటిల్ తెప్పించిన తర్వాత వాళ్ళైతే వదులుకున్నారు. తర్వాత మన పంజాబ్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ కసితోనూ దీంతోనైతే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్ వరకు అయితే తీసుకెళ్ళాడు మన పంజాబ్ టీంని. కొన్ని సంవత్సరాల తర్వాత పంజాబ్ టీంని క్వాలిఫైర్ చేశారంటే మీరే అర్థం చేసుకోండి మన సర్పంచ్ సాబ్ ఎంత గ్రేటెస్ట్ ప్లేయర్ ఆల్ టైమ్. మరి ఇతనికైతే సలాం కొట్టి గులాం అవ్వక తప్పదు మావా. మరి సర్పంచ్ సాబ్ ఫ్యాన్స్ ఉంటే కనుక కింద శ్రేయస్ అయ్యర్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి మావా. మరి మన శ్రేయస్ అయ్యర్ అయితే క్యాప్టెన్సీలో మరియు బ్యాటింగ్లో అయితే ఎరగదీస్తున్నాడు. మరి శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి ఆటగాడో మనం అర్థం చేసుకోవాలి. ఇండియన్గా అయితే మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి మావా. తన క్యాప్టెన్సీకి అయితే సలాం కొట్టక తప్పదని చెప్పాలి. మరి శ్రేయస్ అయ్యర్ కనుక ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక 2025 ఐపీఎల్లో కూడా టైటిల్ని తీసుకువెళ్ళిపోవచ్చు. మరి 2025 ఐపీఎల్ అయితే ఒక్క అడుగు దూరంలో ట్రాఫీని అయితే మిస్ అయిపోయాం. కానీ 2025 ఐపీఎల్లో కూడా ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక మన శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా టైటిల్ని అయితే వీళ్ళే తీసుకువెళ్ళిపోవచ్చు. మరి ఇక ఫినిషర్స్ విషయానికి వస్తే కనుక మార్కో యన్సన్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తాడని చెప్పాలి బ్యాటింగ్లో. మరి తన హైట్కు తన పర్సనాలిటీకి అయితే మంచి షాట్స్ అయితే కొట్టాడు మన మార్కో యన్సన్. ఇక మార్కో యన్సన్ తర్వాత శశాంక్ సింగ్ అయితే ఉన్నాడు. మరి ఒక్క వీరుడు కోసం ఎంత చెప్పినా తక్కువే మావా. పంజాబ్ టీంకి అయితే 2025 ఐపీఎల్లో వీర విహారం చేశాడని చెప్పాలి. మరి తను 2024లో ఫేమస్ అయిపోయాడు. ఎట్లా అంటే మన పంజాబ్ టీంకి అశుతోష్ శర్మ మరియు శశాంక్ సింగ్ వీళ్ళు ఆడిన ఒక నాకులు అయితే ఫేమస్ అంటే చాలా ఘోరంగా ఫేమస్ అయిపోయారు శశాంక్ సింగ్ మరియు అశుతోష్ శర్మ. శశాంక్ సింగ్ అయితే పంజాబ్ టీంకి 2025 ఐపీఎల్లో మంచి హార్డ్ హిట్టింగ్ అయితే చేశాడు. మరి ఫినిషింగ్ లైనప్లో అయితే మన పంజాబ్ టీంకి సెట్ అయిపోయాడు శశాంక్ సింగ్ అయితే. ఎప్పుడంటే అప్పుడు వచ్చి వీర విహారం చేస్తున్నాడని చెప్పాలి. మరి పంజాబ్ టీంకి 2025 ఐపీఎల్లో మొత్తం 17 మ్యాచ్లు ఆడి 350 పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు. మరి వీరుడు కోసం అయితే అందరూ ఒక ఫైర్ ఎమోషన్ అయితే కింద కామెంట్ చేసేయండి మావా. శశాంక్ సింగ్ అయితే ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక ఫినిషింగ్ లైనప్లో చాలా హార్డ్ హిట్టింగ్గా తయారైపోతుంది మన పంజాబ్ టీం. మరి ఇతని తర్వాత మార్కస్ స్టోయినిస్ అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు మావా. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.
మరి వచ్చి అంత నాకైతే పర్ఫార్మెన్స్ చేయలేడు. మరి చాలా అంటే చాలా ఘోరమైన మ్యాచ్లో ఫెయిల్ అయిపోయిన మ్యాచ్లో అయితే మార్కస్ స్టోయినిస్ అయితే పర్ఫార్మెన్స్ చేయాలి, బట్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. అతనైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు, ఎందుకంటే అతని దగ్గర అయితే చాలా అంటే చాలా హార్డ్ హిట్టింగ్ పవర్ ఉంటుంది. తన పవర్కి అయితే ఏ బౌలర్ అయినా ఉచ్చపోయించగల సత్తా ఉంది అతని దగ్గర. మరి ఇద్దరు ఆటగాళ్ళు అయితే ఫామ్లో ఉంటే కనుక వేరే లెవెల్గా తయారవుతుంది ఫినిషింగ్ లైనప్ మన పంజాబ్ టీంకి అయితే. మరి వీళ్ళేమవ్వ మన ఫినిషింగ్ లైనప్ అయితే బ్యాటర్స్ అయితే మంచి ఫామ్లో మంచి ఊపులో అయితే ఉన్నారు. పంజాబ్ టీం బ్యాటర్స్ కనుక ఇదే ఫామ్ని కొనసాగిస్తే కనుక నెక్స్ట్ లెవెల్ తయారవుతుంది, స్ట్రాంగ్గా తయారవుతుంది పంజాబ్ టీం 2020 ఐపీఎల్కి. ఇక బౌలర్స్ విషయానికి వస్తే కనుక ఇక తెలుసుకుందాం అవ్వ. మొదటిగా అయితే మన హర్షదీప్ సింగ్ పాజీ అయితే ఎప్పుడంటే అప్పుడు మన పంజాబ్ టీంకి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇక తర్వాత వచ్చేసి ఓంజారీ. మరి ఓంజారీ అయితే ఐపీఎల్లో మన పంజాబ్ టీంకి 2025లో మొత్తం 9 మ్యాచ్లు ఆడి 162 బాల్స్ వేసి 279 పరుగులు ఇచ్చి 8 వికెట్ అయితే తీసుకున్నాడు. మరి బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాడని చెప్పాలి ఓంజారీ అయితే బౌలింగ్లో. నెక్స్ట్ వచ్చేసి వైశాఖ్ విజయ్ కుమార్. మరి వైశాఖ్ విజయ్ కుమార్ అయితే తన డెబ్యూ చేసిన మ్యాచ్లోనే పంజాబ్ టీంకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. 5 మ్యాచ్లోనే 102 బాల్స్ వేసి 181 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకొని వేరే లెవెల్ నాకైతే ఆడాడు. మరి అతనైతే లాస్ట్లో ఎంత పెద్ద బ్యాటర్ అయినా ఆపుతున్నాడో తన వైడ్ యార్కర్స్తో. ఆర్ఆర్ బ్యాటర్స్ని ఎలా ముచ్చెమటలు పుట్టించడం మనందరం చూసాం అవ్వ. అంత ప్రెజర్లో కూడా మన వైశాఖ్ విజయ్ కుమార్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరి లాస్ట్లో అయితే మంచిగా ఆడుతున్నాడు, మన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు వైశాఖ్ విజయ్ కుమార్. అందుకే మన పంజాబ్ టీం అయితే రిటర్న్ చేసుకున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో ఎవరున్నారంటే మార్కస్ స్టోయినిస్ మరియు మార్కో యన్సన్. మరి ఇద్దరు ఆటగాళ్ళు అయితే మిడిల్ ఆర్డర్లో పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు బౌలింగ్లో, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంది మావా. వికెట్లు కావాలన్న టైంలో వికెట్ అయితే తీస్తున్నారు. ఇక మార్కో యాన్సన్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు బౌలింగ్లో. తన అద్భుతమైన పేస్ బౌన్సర్స్ అయితే ప్రతి ఒక్క బ్యాటర్ని అయితే ఉచ్చపోయిస్తున్నాడని చెప్పాలి. మరి అలాంటి బౌలింగ్ ఉంటేనే కనుక మన పంజాబ్ టీం అయితే వచ్చే సీజన్లో గట్టిగా తయారవుతుంది. మరి ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే కనుక చాహల్ మరియు హర్ప్రీత్ బౌర్. మరి ఇద్దరు ఆటగాళ్ళు అయితే మంచిగా కన్సిస్టెంట్ స్పిన్నింగ్ అయితే వేస్తున్నారు మావా. టర్న్ కూడా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు 2025 ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్ళు. చాహల్ అయితే ఒక హ్యాట్రిక్ తీశాడు. మొదట్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు, దాని తర్వాత అయితే వేరే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి ప్రతి ఒక్క బ్యాటర్ని అయితే ఉచ్చపోయించాడు మావా. మరి అలాంటి స్పిన్నింగ్ చేస్తున్నా కనుక మన పంజాబ్ టీం అయితే స్ట్రాంగ్గా తయారవుతుంది. మరి ఇద్దరు స్పిన్నర్స్ మరియు వీళ్ళ యొక్క బ్యాటింగ్ లైనప్ అయితే ఇదే మావా. మనలో అయితే బ్యాకప్గా ఒక స్పిన్నర్ని మరియు ఒక ఆల్రౌండర్ని, మళ్ళీ ఒక టాప్ ఆర్డర్లో ఒక బ్యాట్స్మెన్ని 1 డౌన్గా అయితే తీసుకోవాలి. మరి ఈ ఆటగాళ్ళని టార్గెట్ చేస్తే కనుక మన పంజాబ్ టీం అయితే వేరే లెవెల్గా తయారవుతుంది. కప్పును కూడా తీసుకువెళ్ళిపోవచ్చు మా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే కనుక. మరి ఇప్పుడు నేను చెప్పిన బ్యాటర్స్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మంచి ఫామ్లో కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఇదే మావా. మరి నెక్స్ట్ వాళ్ళ యొక్క టార్గెట్ ప్లేయర్స్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి, మనం ఖచ్చితంగా అయితే వీడియో చేద్దాం. వాళ్ళ యొక్క ప్లేయింగ్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. అందరూ ఫామ్లోనే ఉన్నారు, మంచి ఫామ్లో. మరి నెక్స్ట్ సీజన్కి అయితే ఇలాంటి ఫామ్లోనే ఉంటే కనుక ఫైనల్స్ వరకు ఏంది కప్పుని తీసుకెళ్ళిపోవచ్చు మన పంజాబ్ టీం. శ్రేయస్ అయ్యర్ ఒక్కరే గట్టిగా ఉన్నాడు 2025 ఐపీఎల్లో. మరి అతనితో పాటు ఒక 2-3 అయితే మంచి ఫామ్లో ఉంటే కనుక తనకు పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక శ్రేయస్ అయ్యర్ కప్పుని తీసుకొని వెళ్ళిపోతాడు మావా. మరి పంజాబ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ ఇదే మావా. మరి నెక్స్ట్ మీకు పంజాబ్ టీం టార్గెట్ చేసే ఆటగాళ్ళ గురించి కావాలనుకుంటే కనుక కింద పంజాబ్ అని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. మరి వాళ్ళకైతే 4 స్లాట్స్ అయితే కావాలి. అందులో 2 ఓవర్సీస్ మరియు 2 ఇండియన్ ఆటగాళ్ళు అయితే కావాలి. ఒక ఆల్రౌండర్ మరియు టాప్ ఆర్డర్ మరియు ఒక స్పిన్నర్ బ్యాకప్ కావాలి, ఒక ఫినిషర్ కూడా కావాలి మన పంజాబ్ టీంకి అయితే. మరి ఎలాంటి ఆటగాళ్ళని తీసుకుంటానో నెక్స్ట్ వీడియో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మావా. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద పంజాబ్ టార్గెట్ ప్లేయర్స్ అని కామెంట్ చేసేయండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. లేట్ అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పంజాబ్ యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఇదే కాక.